ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. ఈ దినము దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనం. హిజ్కియా ప్రార్థన చేసినప్పుడు తన కన్నీళ్లు విడిచెను. హిజ్కియా కన్నీళ్లు దేవుడు చూసెను. 15 సంవత్సరాల ఆయుసును ఇచ్చెను. కన్నీళ్లు విధవరాలు కుమారుణ్ణి పాడి మీద నుంచి లేవనెత్తను. మార్తా మరియల కన్నీళ్లు 4 రోజుల క్రితం చనిపోయిన లాజరును లేవనెత్తను. ఆఖరి కన్నీళ్లు పసివాన్ని దాహం తీర్చును. అన్న కన్నీళ్లు బిడ్డను పొందేలా చేసెను. కీర్తనలు 56వ అధ్యాయము 8వ వచనం. నా కన్నీళ్లు నీ గుడ్డులో ఉంచబడి ఉన్నవి. మనలో చాలా మంది కన్నీళ్లను చూసి సిగ్గుపడుతూ ఉంటారు. దేవుడు మన కన్నీళ్లను చూసి మన గాయాలను కట్టడానికి తన ప్రేమ బలవంతం చేస్తూ జవాబిస్తాడు. కన్నీళ్లను నాట్యంగా మారుస్తాడు. దేవుని దగ్గర మనము ఓదార్పును అందాలి. కన్నీటి ప్రార్థన దేవుడు ఇచ్చిన గొప్ప వరం, బహుమానం. కన్నీటి ప్రార్థన ఇంకా నువ్వు పొందుకోలేదా? ఇప్పుడు చెయ్యు, ఎలా ఉంటుందో చూస్తావు. నీ కన్నీటిలో నీ శత్రువులందరూ కొట్టుకొని పోతారు. నీ కన్నీటిలోనే నీ అనారోగ్యం అంతా కొట్టుకొని పోతుంది. నీ కన్నీటిలోనే ఆర్థిక ఇబ్బందులన్నీ కొట్టుకొని పోతాయి.